నల్గొండ పట్టణంలో జూన్ 6వ తేదీ తెల్లవారుజామున చోటు చేసుకున్న ఎన్టీఆర్ విగ్రహం దహనం ఘటనను నల్గొండ 2 టౌన్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడిన 2 నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఎన్జీ కళాశాల సమీపంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై మున్సిపల్ 48వ వార్డు అధికారి భుజనూరి స్వప్న ఫిర్యాదు మేరకు నల్గొండ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ కె శివరాంరెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. నల్గొండ సీసీఎస్ 2 టౌన్ పోలీసుల సంయుక్త బృందాలు సంఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాయి. అనుమానాస్పద వాహనాల కదలికలు, సాంకేతిక ఆధారాలు, ప్రయాణ వివరాలను విశ్లేషిస్తూ నిందితుల జాడను కనుక్కున్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కుట్రలో భాగంగా మొదట నల్గొండలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపిక చేసుకుని సంఘటనకు ముందు అక్కడి పరిస్థితులను పరిశీలించి దాడికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. జూన్ 6వ తేదీ తెల్లవారుజామున సుమారు 3:45 సమయంలో నిందితులు పాలకూరి అశోక్ కుమార్ గౌడ్కు చెందిన బెలోనో కారులో నల్గొండకు చేరుకున్నారు. ముందస్తుగా తెచ్చుకున్న 2 పాత బెడ్షీట్లను ఎన్టీఆర్ విగ్రహంపై కప్పి 1 లీటర్ పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటన ద్వారా ప్రజల్లో ఆగ్రహం, ఆందోళన రేకెత్తించి ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలనే కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులైన పాలకూరి అశోక్ కుమార్ గౌడ్, ఎలుకంటి ప్రణీత్ను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన బెలెనో కారు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలను సైతం పోలీసులు విశ్లేషిస్తున్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ స్పష్టం చేశారు. సామాజిక శాంతి, సామరస్యాలను దెబ్బతీసే కుట్రలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన డీఎస్పీ కె శివరాంరెడ్డి, 2 టౌన్ సీఐ ఎస్ రాఘవరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు డి చంద్రశేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రూరల్ ఎస్ఐ డి సైదాబాబు, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, సీసీఎస్ సిబ్బంది పుష్పగిరి, శివరాజు, సాయి, నరేష్, నాగార్జున, కమల్, 2 టౌన్ సిబ్బంది బాలకోటి, షకీల్, శంకర్లను జిల్లా ఎస్పీ అభినందించారు. ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర అంటే బెలెనో కార్ ఇది కావాలని ఒక ఎల్లో కలర్ స్టిక్కర్ వేసి నంబర్ ప్లేట్ కనిపించకుండా దాన్ని మార్క్ చేయడం జరుగుతుంది. చూసినట్టయితే ఇందులో A1 రెడ్ కలర్ మాస్క్ అతని ఫేస్ మీద తొడిగి, అదేవిధంగా A2 డ్రైవర్ అతను కూడా బ్లాక్ కలర్ మాస్క్ వేసుకుంటాడు. వీళ్ళు ముందే ఒక బట్ట వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వచ్చేసి దాని మీద ఆల్రెడీ పెట్రోల్ పోసి, మీరు చూస్తారు పెట్రోల్ పోసి దాని మీద వేయడం జరుగుతుంది. ఇందులో మీరు చూస్తే ఇప్పుడు A2 చేతిలో ఒక బ్యాగ్ కూడా కనిపిస్తుంది మీకు.
అదేవిధంగా A1 కూడా షర్ట్ కలర్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది, లైట్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు. బెడ్షీట్ లాంటిది ఆ విగ్రహం మీద కప్పి దానికి పెట్రోల్ వేసి రెడ్ కలర్ మాస్క్ వేసుకున్నారని మీకు పండింది. అయితే ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా నెక్స్ట్ లైన్ ఆధారంగా మనం ఈ విష్ణు నువ్వు వెళ్ళాపా. ఇది సుమారు పొద్దున 5 గంటలకి మీరు చూడవచ్చు. ఇందులో అదే కార్లో వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. అరే కరెక్ట్ సెకండ్ పెట్టవచ్చు కదా అబ్బా, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? నాగని వస్తున్నది అది. ఇప్పుడు చూడొచ్చండి మీరు, కరెక్ట్ బ్లూ కలర్ సేమ్ షర్ట్. ఇప్పుడు జేబులో కూడా మీకు మాస్క్ కనిపిస్తుంది, రెడ్ కలర్ మాస్క్. ఇతని చేతిలో కూడా మనకి బ్లాక్ కలర్ మాస్క్ కనిపిస్తున్నది. సో వీళ్ళు మొత్తం అఫెన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే సమయానికి 5 o'clockకి మళ్ళీ వీళ్ళు ఇంటికి రావడం జరుగుతుంది. ఆ పీపీటీ పెట్టండి. ఈ నెల 6వ తేదీన మనకి సుమారు 3:45 మన నల్గొండ పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చేసి దాన్ని తగలబెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము 48 వార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి, మున్సిపల్ ఆఫీసర్ దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని వెంబడే మనము క్రైమ్ నంబర్ 232/26 కింద నల్గొండ 2 టౌన్లో సెక్షన్స్ 326, 196, 126, 324, 292 ఇంకా సెక్షన్ 4 PDPP యాక్ట్ కింద మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అది దీనికి సంబంధించి డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో స్పెషల్గా ఒకటి నల్గొండ 2 టౌన్ సిఐ గారి నుంచి, ఒకటి సిసిఎస్ నుంచి టీమ్స్ పెట్టి మనము ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సాంకేతిక ఆధారాలు అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా మనము క్లియర్గా గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటూ వస్తే మనము మెయిన్గా ఇద్దరు అక్యూజ్లని మనము క్లియర్ కట్గా స్పష్టమైన ఆధారాలతో మనం వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ పేరు, ఒకళ్ళు A1 పేరు పాలపూరి అశోక్ గౌడ్,
ఇతనికి 45 సంవత్సరాలు. ఇతను ప్రైవేట్ లెక్చరర్, చైతన్యపురిలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతారు. A2 పేరు ఏలుకుంటి ప్రవీణ్, ఇతను 23 ఇయర్స్. ఇతను కూడా ఈయన దగ్గర డ్రైవర్ కింద పని చేస్తూ ఉంటాడు. అయితే కావాలని ఉద్దేశపూర్వంగానే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళిద్దరి మధ్యలో సామాజిక ఉద్రిక్తత పాడు చేయాలని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ఇవన్నీ కూడా ప్లాన్ వేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు కాసేపట్లో ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసినామో సీసీటీవీ ఆధారాలతో పాటు మీకు చూపిస్తాము. అంతలోపల ఈ A1 మీద పాలపూరి అశోక్ మీద 18 కేసుల దాకా మన సిస్టీఎన్ఎస్లో మనము రికార్డ్ ఎవిడెన్స్గా ఉన్నది. A2 ఫస్ట్ అఫెన్స్. అదేవిధంగా కావాలని ఇలా ఎన్టీఆర్ విగ్రహాలు తగలబెట్టుకొని వెళ్తూ జనాల్లో ఈ ఘటన ద్వారా ప్రజల్లో ఏదో రకమైన ఆగ్రహం ఆందోళన రేకెత్తించాలని చెప్పేసి కావాలని కుట్రపూరంగా ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మనం వాళ్ళని పొద్దున వరంగల్లో అరెస్ట్ చేసినాము. ఇప్పుడు వాళ్ళని మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. దీని తర్వాత పోలీస్ కస్టడీలో తీసుకొని ఇది ఎందుకు చేయడం జరిగింది, ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి కూడా మనము పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మనం తదుపరి విచారణ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.